సలాం అలైకుం, నమస్తే. యేసుపుతో ఎవరైతే మాట్లాడిండో ఆయనే సత్యమైన దేవుడు. యేసుపుతో యేసు ప్రభు వారు భూమి మీదకి వస్తున్నారు, నువ్వు 9 మాసాలు పక్కకు ఉండయ్యా అని చెప్పిన దేవుడే నిజమైన దేవుడు. యేసు ప్రభు వారు ఒక వింతగా భూమి మీదకి రావటము, మరియమ్మ గర్భంలో దాచటము, చాలా పవిత్రమైన గర్భము ఉంది కాబట్టి భూమి మీదకి వచ్చింది. భూమి మీదకి వచ్చినాక ఆయన 33 సంవత్సరాలన్నర భూమి మీద ఉన్నారు. నిజంగానే అందరూ కలిసి చాలామంది తక్కువ చూపు చూసి ఉండొచ్చు, యేసుప్రభు వారికి చిన్న చూపు చూసి ఉండొచ్చు. చాలామంది ఆయన మీద కుట్ర చేయొచ్చు, దాడి చేయొచ్చు. ఎందుకంటే సమాజం మీద ఇప్పుడు మన మీద కూడా చాలామంది దాడి చేస్తారు. ఎందుకంటే ఒక హిందూ, ఒక ముస్లిమ్స్ అని, ఒక క్రిస్టియన్స్ అని ఈ కుల భేదాలు చూసుకొని చాలామంది కూడా దాడి చేస్తున్నారు. కానీ అక్కడ దేవుడు అనేవాడు ఒక్కడే ఉన్నాడు కాబట్టి అందరినీ కూడా ఒకలాగానే చూస్తున్నాడు. నీకు ఎక్కువ, నాకు తక్కువ అనేది చూడటం లేదు. భగవంతుడు ఒక్కడే, అల్లా ఒక్కడే, యెహోవా ఒక్కడే. ఎందుకంటే ఒక్కడు కాబట్టే మమ్మల్ని మంచిగా చూస్తున్నాడు, ఈ సమాజంలో ముందుకు నడిపిస్తున్నాడు. అందుకోసమే అందరి కొరకు ప్రార్థన. నా దేవా, నా రక్షకుడా, గొప్ప దేవుడివయ్యా, మేలు చేసే దేవుడివి, ఆశీర్వదించే దేవుడి, మేలు చేసి ఈ రాష్ట్రాలకు, ప్రతి జిల్లా, మండలం, దేశాలకు మీ కాపుదల, ప్రతి విలేజ్కు, ప్రతి పంట భూమి మీద, ఉద్యోగాల మీద, కూలి పని, చేతి పని, రైతు పని, కరెంటు వాళ్లకు, సైనికులకు, పోలీస్ వాళ్లకు, డాక్టర్లకు, మున్సిపాలిటీ వాళ్లకు దీవించి ప్రతి వారిని మంచి ఆరోగ్యం దయచేసి ఈ నూతన సంవత్సరం అయ్యా యేసయ్యా మంచి ఆరోగ్యం దయచేసి ఈ నూతన సంవత్సరంలో మంచి సంపాదన అయ్యా, ఉన్న సమస్యలు, బాధలు, చిక్కులు, కష్టాలు, అప్పుల్లో నుంచి విడుదల, గర్భఫలం ఇవ్వటానికి, మ్యారేజ్లో తోడుగా ఉండటానికి, ఇచ్చిన గర్భఫలాన్ని అయ్యా భూమి మీదకి నడిపించటానికి, మీ నామానికి మహిమ, ఘనత, ప్రేమ అయ్యా మీకే వందనాలు, మీకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. యేసు నామంలో అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా అందరూ బాగుండాలని కోరుకోండి. కీడు మాత్రం చేయకండి, మేలు చేయండి, ఆకలి ముఖం చూడకండి. దేవుడు మిమ్మల్ని కూడా దీవిస్తాడు.